దేవుని ఆత్మ నడిపింపు ఇవ్వందే ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవుని ఆత్మ నడిపించాలంటే దేవుడితో సహవాసము ఖచ్చితంగా చేయవలసిన అవసరము ఉన్నది. దేవుడితో సహవాసం చేయాలి. ప్రభు యొక్క ఆత్మ నిన్ను నడిపించాలంటే ప్రభుతో నువ్వు సహవాసము చేయక తప్పదు. ప్రభువును వదిలిపెట్టి ప్రభుకు దూరముగా ఉండి ప్రభు యొక్క కార్యాలు నువ్వు ఏమీ చేయలేవు. దేవునికి సాక్షిగా కూడా నువ్వు బతకలేవు. నీలో ఉన్నవాడు గొప్పవాడు బయట ఉన్న వాడికంటే, కానీ బయట ఉన్న వాడికి మనము ఓడిపోతున్నాం. ఏమైతున్నాము? బయట ఉన్న వాడితో ఓడిపోతున్నాం. ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకో శోధనలో పడుతున్నాం? ఎందుకో ఒక తప్పిదం చేస్తున్నాం? ప్రభుతో సహవాసం చేయకపోవడం. పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా మనం బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని మన మనసులో ఉండదా? ఉండదా? అందరికీ దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి, కానీ బ్రతకలేకపోవచ్చు. ఎందుకు బ్రతకలేకపోతున్నా? దేవుడితో సహవాసం లేదు. దేవుడితో సహవాసం లేదు కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నా, నువ్వు వినలేని పరిస్థితిలో ఉంటున్నావు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినాలి అంటే నువ్వు టైం తీసుకొని దేవుని సన్నిధానంలో ఉండాలి. దేవుని యొక్క సముఖంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడు. దేవుడికి నీకు లేఖనం ఇస్తాడు. దేవుడు నీకు ఒక కళ ఇస్తాడు. దేవుడు నీకు ఒక విజన్ ఇస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. వర్షం వస్తుందని ప్రపంచం అంతా భయపడుతున్నా మనం ధైర్యంగా ఆరాధన చేస్తున్నట్టుగా ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా.